స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు ప్రశ్నలు జవాబులు అనే దానిలో 20-30 సంవత్సరాల మధ్య వయసున్న అబ్బాయిలందరూ నాకు మెయిల్ చేసిన విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. అందరూ అడిగిన ప్రశ్నలో కామన్గా ఉన్నది ఏంటంటే మనసు మీద నియంత్రణ, అనగా మాకు కలిగే కోరికల పట్ల మేము ఎలా నియంత్రణలో ఉండగలుగుతాము. ముఖ్యంగా ఏంటంటే యుక్త వయసులో ఉన్న పిల్లలందరూ వాళ్ళ మనసులో వచ్చే ఆలోచనల యొక్క కదలికకి భయపడి ఆత్మన్యూన్యతా భావం వైపుగా వెళ్తున్నట్లు నాకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ మంత్రజపం చేస్తూ ఉన్న మాకు ఇలాంటి ఆలోచనలు రావటం ఏమిటి, మేము చాలా చెడ్డగా ఉన్నాము అని వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటున్నారు. అమ్మ, ఇది ఎలా సాధ్యమవుతుంది? మాలో ఒక వైపు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని పట్ల ఆసక్తి ఉంటుండగానే మరొక వైపు కోరికల పట్ల విజృంభణ, రెండు ఎలా ఒకేసారి సాధ్యమవుతుంది? మాలో కలిగే ఆలోచనల యొక్క కదలికలకు మేము చాలా బాధకు లోనవుతున్నాము అని చెప్పి అడగటం జరిగింది. చిన్నప్పటి నుంచి ఏదైనా అమ్మనే కదా అడుగుతాము, కానీ అమ్మతో మాట్లాడే విషయం కాదు కదమ్మా అని అనటం కూడా జరిగింది. నేను కూడా పరిపూర్ణంగా జ్ఞానవంతురాల్ని కాదు. నాకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పే వీడియోల్లో చాలాసార్లు చెప్పాను, మనసు అనేక రకాలుగా అనేక ముక్కలుగా విడిపోతుంది అనేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క గుణంగా అనుకోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మికంలోనూ ఉన్న ప్రతి మనిషి ఎలా ఆలోచిస్తాడంటే, ఇలా మంచిగా ఆలోచిస్తే ఇది మంచి, ఇలా చెడుగా ఆలోచిస్తే ఇది చెడు అని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజింపబడి ఇది మంచి ఇది చెడు అని బేరీజ్ వేసుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా మంచి ఆలోచనలు చేస్తేను, సమాజంలో మంచిగా జీవిస్తేను, భగవంతుడి పట్ల పూర్తి అనురక్తితో ఉంటేను అది మంచి జీవితము. అలా కాకుండా కామినీ కాంచనాలకు ఆకర్షింపబడిన, ఇంకా సమాజంలో తప్పులుగా చెప్పబడేవి ఏవి చేసినా అది చెడు జీవితము అని ముందు ఇలాగా రెండు రకాలుగా వర్గీకరణ చేసుకొని తను ఎందులో ఉన్నాడు అని చెప్పి ముందు తనని తాను పరిశీలించుకుంటూ ఉంటాడు. తనలో ఏదైనా మంచి లక్షణాలు కనుక ఉన్నట్లయితే దానిని కొంచెం బయట పెట్టడానికి ఎటువంటి సంకోచము పడడు. నాలో ఇలాంటి మంచి అనుభవాలు వస్తున్నాయి, నా స్వభావం ఇది అని చాలా మంచిగా గర్వంగానే చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా ఎటువంటి దానికి వ్యతిరేకమైన ప్రతికూలమైన ఆలోచనలు మనసు చేయటం మొదలు పెడితే వెంటనే తన లోపల ఒక ఆత్మన్యూన్యత భావంకి లోనవటం జరుగుతుంది. అదే సహజం. ఏంటి, నేను చాలా మంచివాడిని కదా, నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు కదా, ఇటువైపు వెళ్ళిపోతున్నాను, నేను పూర్తిగా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నానేమో, నాకు చాలా నష్టం జరుగుతుందేమో, అసలు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే సమాజం నన్ను ఏ రకంగా చూస్తుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ నేను కొన్ని పదాలను ఉపయోగించి చెప్పను, కానీ మీకు ఇండైరెక్ట్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 సార్లు ఇప్పుడున్న కలియుగంలో జీవనశైలి ప్రకారంగా 3 సార్లు ఆకలి వేస్తుంది, రాత్రి ఒకసారి నిద్ర వస్తుంది. అంటే ప్రకృతి సహజంగా కొన్ని జరుగుతూ ఉంటాయి మన శరీరంలో. అలాగే చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు బాల్యంలో ఆటలాడుకోవాలని ఆటల వైపు బయట తిరగడము ఇవన్నిటి పట్ల ఆసక్తి చూపిస్తాడు. అట్లాగే యుక్త వయసు వచ్చినప్పుడు ఆ వయసు ప్రభావం వలన కొన్ని రకాల మార్పులు శరీరంలో జరగటం వలన, బాహ్యంగా ఈ కళ్ళు అనేక దృశ్యాలు చూడటం వలన కొన్ని రకాల ఆలోచనలు రావటము స్త్రీకైనా పురుషుడికైనా సహజము. ఇది ఎందుకు సహజము అంటున్నానంటే, జీవన ప్రక్రియ అంటే ప్రకృతిలోని అంటే సృష్టి ప్రక్రియలోనే భగవంతుడు ప్రకృతి మనకి ఆ విధానాన్ని మన శరీరంలోని ప్రతి దాంట్లోని కూడా పెట్టింది. మనము ఆహారం తీసుకుంటున్నంత కాలము కొన్ని రకాల స్పందనలు మన లోపల జరుగుతూనే ఉంటాయి. అది జంతువులకైనా, పక్షులకైనా, మొక్కలకైనా, మనుషులకైనా కూడా కామమైన ఇంకే కోరికలైనా సరే
సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడిలో కూడా మహాత్ముల దగ్గర నుంచి భగవంతుడి వరకు అందరూ చెప్పిన దాంట్లోని మనం బేసిక్గా తీసుకుంటే, ఒక మనిషి భూమి మీద ఎప్పుడు జన్మకొస్తాడంటే తనలోని మంచి చెడు రెండు ఉన్నప్పుడే భూమి మీద జన్మ తీసుకోవటం జరుగుతుంది. లేదంటే పూర్తిగా చెడే ఉంటే నరకలోకంలోని, పూర్తిగా మంచే ఉంటే స్వర్గలోకంలోని ఉండటం జరుగుతుంది. మంచి చెడు కలయికతో ఉన్న మనిషి మాత్రమే భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. నీ పుట్టుకలోనే అది సహజ స్వభావంగా, ప్రకృతి సిద్ధంగా కొన్ని ధర్మాలు ఉన్నప్పుడు నీలో కలిగే ఆలోచనలు అవి సహజ సిద్ధమైనప్పుడు నువ్వు దానికి అంత బాధపడనవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, నిశ్చలంగా ఒక సరస్సు ఉంటుంది కదా, అసలు ఎటువంటి కదలికలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నీటి అడుగునున్న ఇసుక కూడా ఆ స్వచ్ఛమైన నీటిలో నుండి కనిపిస్తూ ఉంటుంది. ఆ నీరు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది కదా, అందులో మనం చిన్న రాయిని వేస్తే వెంటనే అలలు అలలుగా వచ్చి ఆ నీరు కొంచెం కదలి కొద్దిసేపు ఆ తరంగాల వలన కదలిక వచ్చి మళ్ళీ కాసేపటికి నెమ్మదించి మళ్ళీ ఎప్పట్లాగే నిశ్చలమవుతుంది. మన లోపల ఉన్న భగవంతుడు ఆత్మ యొక్క తత్వం ఏంటంటే నిశ్చల తత్వము. ఆ నిశ్చల తత్వంగా ఉన్న ఆత్మ ప్రకృతి సిద్ధంగా ఉన్న కొన్ని గుణాల వలన ఆ రాయి పడినట్లు ఒక చెడు ఆలోచన మన మనసులో వచ్చినా, ఒక మంచి ఆలోచన మన మనసులో కదిలినా కూడా బయట పరిస్థితుల వల్ల కానివ్వండి, మీరు తీసుకుంటున్న ఆహారం వల్ల కానివ్వండి, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మీకున్న అలవాట్ల వల్ల కొంతమందిలో తీవ్రంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉండవచ్చు. కానీ ఆలోచన లేని మనిషి మాత్రం ఉండడు. అలా అలల రూపంలో ఒక రాయి పడితే అలలు ఎలాగ కదిలి మళ్ళీ శాంతిస్తాయో, మీ లోపల వచ్చిన ఆలోచనలు కూడా కొద్దిసేపటికి సద్దుమణుగుతాయి. ఒక సాధకుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక చెడువి కాదు, నువ్వు ఒక మంచివి కూడా కాదు. మంచికి చెడుకి ఉన్న అతీతమైన ఒక చైతన్య స్వరూపానివి నువ్వు. ఆ చైతన్య స్వరూపం నీ జ్ఞప్తిలోకి వచ్చి నువ్వు ధ్యానంలో పరిపూర్ణంగా నీ లోపల నువ్వు లయమైనప్పుడు అది అనుభవంలోకి వచ్చే వరకు నీకు ఇలాంటి కొంచెం క్లిష్టతరమైన మనస్తత్వం ఉంటుంది. ఆ స్థితి వచ్చే వరకు ఓర్పు సహనంతో నామజపము, మీరు ఎంచుకునే ధ్యాన మార్గము అన్నీ చేస్తూ ఉండాలి. నన్ను డౌట్ అయితే అడుగుతున్నారు, కానీ నేను చెప్పింది మళ్ళీ ఎంతవరకు ఆచరణలో మీరు పెడతారో అన్నది నాకు తెలియదు. ఎందుకంటే మనం కొన్ని పద్ధతులను పాటిస్తే కొన్ని విషయాలని కొంతవరకు మనం అరికట్టవచ్చు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలైనా ఇంకెవరైనా సరే ఒక నియమబద్ధమైన డిసిప్లైన్ లైఫ్ని మనకు మనం సృష్టించుకోవాలి. ముఖ్యంగా ఆలోచనల నుంచి బయటపడటానికి ధ్యాన మార్గము, జప మార్గమే కాకుండా భౌతికంగా కూడా మనం కొన్ని అలవాట్లని కొంచెం కష్టమైనా సరే అలవాటు చేసుకుంటే మనం చాలా వరకు వాటి నుంచి బయటపడవచ్చు. ఏంటంటే ఖాళీగా ఉన్న మనసు దయ్యాల పురితో సమానమని చెప్పి అంటారు. అందుకే మన మనసుని ఆలోచనలు ఆలోచించే అవకాశం మన మనసుకి ఇవ్వకుండా, చిన్న వయసు పిల్లలే కాబట్టి మీరు మీ శరీరం దృఢంగానే ఉంటుంది కాబట్టి కొంచెం భౌతికంగా శ్రమ చేయడానికి ఇష్టపడితే అది చాలా బాగుంటుంది. మీరు సిగ్గుపడకుండా మీకు అందుబాటులో ఉన్న పని అంటే బాత్రూమ్ క్లీన్ చేయటం, వంట పని చేయటం, అన్ని పనులు అన్నమాట. మీ రూమ్ అంతా నీట్గా సర్దుకోవటం, అవకాశం ఉంటే బయటకు వెళ్ళి చుట్టూరా ఉన్న మొక్కలు లేని ప్రదేశంలో మొక్కలు నాటడం. నాకు ఈ మధ్య ఒకరు పరిచయం అయ్యారు. 60 సంవత్సరాల పెద్ద ఆయన, లాయర్ ప్రొఫెషన్లో ఉన్నారు, లా చేశారు అతను. అతను కొన్ని వేల మొక్కలు నాటారంట. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా సరే మర్రి చెట్లు, వేప చెట్లు, కొబ్బరి చెట్లు,
చాలా ఎన్ని వేల చెట్లు నాటారంట స్వయంగా అతని సొంత డబ్బులతో. ఎవరైనా సరే ముందుకొచ్చి డబ్బులు ఇస్తే తీసుకుంటారు. ఇలాగా మనం ఎంచుకోవాలి. కానీ ఎంత మంచి అలవాట్లు ఉంటాయో, కనీసం మీ పెరట్లోనైనా సరే 4 చిన్న డబ్బాల్లో 4 ఆకుకూరలు, పువ్వుల మొక్కలు అన్నీ పెట్టుకొని మొక్కల్ని పెంచటము, ఉదయాన్నే లేచి యోగాసనాలు వేయటము, మనసు ఖాళీగా లేకుండా అనేక మంచి కార్యక్రమాలు దానికి అలవాటు చేయవచ్చును. ఉద్యోగం చేసుకునే అబ్బాయిలందరూ శనాదివారాలు సెలవున్న సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఎంత కొంచెం సమయం ఉన్నా సరే, మీకు రాత్రిపూట సమయం ఉన్నా పగలు సమయం ఉన్నా సరే, మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ప్రకృతికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేయొచ్చు అన్నమాట. ప్రకృతిలో మొక్కలు నాటితే ప్రకృతి ఎంతో సంతోషిస్తుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అలాగే ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ మీకు తోచిన సేవ మీరు చేయవచ్చు. డబ్బులున్న వాళ్ళు డబ్బుల రూపంలో చేయవచ్చు. భౌతికంగా ఎటువంటి అనారోగ్యము లేకుండా శరీరం ఆరోగ్యంగా సహకరించినట్లయితే ఏదో ఒకటి చేయొచ్చు. సిగ్గుపడకుండా కనీసం గుడి ప్రాంగణం అంతా శుభ్రం చేయటము, ముసలి వాళ్ళకి ఏదైనా సేవ చేయటము, అనాథ శరణాలయాలకు వెళ్ళి మీకు తోచినది సేవ చేయటము, ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయటము, ప్రకృతిలో ముఖ్యంగా బయట ఆహ్లాదకరమైన ప్రకృతి వనాలలోని గడపడము, మొక్కలను పెంచడము. అసలు ఎన్ని అలవాట్లు ఉన్నాయంటే మంచి వైపు వెళ్ళటానికి. అసలు అంతలాగా ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఒకవైపు నామజపం చేసుకుంటూ ఉదయాన్నే లేచి యోగా చేస్తూ మంచి మంచి అలవాట్లతో నీ మైండ్ మొత్తం పూర్తిగా బిజీ షెడ్యూల్లో పెట్టుకున్నప్పుడు అంత విపరీతమైన ఆలోచనల వైపు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు అలసిపోతారు కదా. ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు కూడా సరదాగా మీ ఇంట్లో వాళ్ళకి మీరెక్కడుంటే అక్కడ ఆ రూమ్ని బాత్రూమ్ని కూడా శుభ్రం చేయొచ్చు. నాకు తెలిసిన ఒక అబ్బాయి అర్ధరాత్రి 11, 12 2-3 గంటలు బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నట్టు చెప్పాడనమాట. అంటే ఎప్పుడైనా సరే నిద్ర రాక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నా ఆ ఆలోచన పట్టుకొని దాని వెనకాతలే వెంపర్లాడుతూ దానికి 100 ఆలోచనలు పోగయ్యేలా కాకుండా మీకు అందుబాటులో ఏది ఉంటే అదనమాట. ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తూ బాత్రూమ్ కడగొచ్చు, ఇల్లు కడగొచ్చు, ఇంట్లో ఉన్నవన్నీ సర్దుకోవచ్చు, నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. ఎన్ని మంచి హాబీస్ ఉన్నాయో. ఏది చేయాలన్నా కూడా మనసంతా పూర్తి ఆనందంతో నిండిపోవాలన్నమాట. అది కూడా మీ ఆనందం ఎలా ఉండాలంటే ఇంకొక మనిషి ద్వారా కానీ ఇంకొక వస్తువు ద్వారా కానీ రాకూడదు. మీతో మీరు ఫుల్ జోష్లో ఉండాలన్నమాట. అంటే మీ ఆనందానికి బాహ్యంగా ఏది కారణం అవ్వకూడదు. అటువంటి వ్యక్తిత్వాన్ని మీకు మీరుగానే అలవాటు చేసుకోవాలి. అది మొదట్లో కష్టమవుతుంది, కానీ మొదటి అడుగే కష్టంగా ఉంటుంది. పోను అది అలవాటు అయిన తర్వాత అది తేలికగా అనిపిస్తుంది. అటువంటి క్రమశిక్షణ ఆలోచనలు అన్నీ కూడా మనం నియమబద్ధంగా ప్లానింగ్ చేసుకోవాలి. ముందు మీ గురించి మీరు జడ్జిమెంట్ ఇచ్చుకోకూడదు. ఏంటంటే ఇది మంచి, ఇది చెడు, నా లోపల ఇలాంటివి వస్తున్నాయేంటి, నేను ఇలా ఉంటున్నానేంటి అని మనల్ని మనం తక్కువ చేసుకొని ఎప్పుడు మనల్ని చిన్నచూపు చూసుకోకూడదన్నమాట. ఎప్పుడు ప్రమాదకరం అంటే మీ యొక్క ఆలోచన కార్యరూపంలోకి వచ్చి ఇంకొక మనిషిని బాధించే విధంగా, ఇంకొక మనిషి పట్ల మృగంలా ప్రవర్తించే తీరులోకి మాత్రం వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. అటువంటి పరిస్థితుల్లో అయితే అది ప్రమాదకరం. కానీ ప్రకృతి సిద్ధంగా వచ్చే కోరికలకి, మనసులో కలిగే కోరికలకి అంత ఎక్కువగా విపరీతంగా మానసికంగా ఆందోళన పడవలసిన విషయం అయితే మాత్రం లేదు. చిన్నప్పుడు విన్నాను నేను, కళ్ళుతో చూసిన వెంటనే మనసు స్పందిస్తుంది, మనసు స్పందించిన వెంటనే శరీరం అక్కడికి వెళ్తుందని. కళ్ళతో చూసినప్పుడే అక్కడ ఆగిపోతే పర్వాలేదు. కళ్ళు వెనకాతలే మనసు వెళ్ళి, మనసు వెనకాతలే మనిషి వెళ్ళి అక్కడ ఇంకొక అఘాయిత్యం ఏమీ చేయకుండా
ఇంకొక మనిషిని బాధించకుండా ఉంటే ఎటువంటి తప్పు లేదు. నేను చెప్పింది క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. మీ ఆలోచన కార్యరూపంలో ఏ జీవిని కూడా బాధ పెట్టకూడదు. ఆలోచన రూపంలోనే ఉండటం తప్పు కాదు. ప్రకృతి సిద్ధంగా ఉండే ఆలోచనలు, యుక్త వయసులో వచ్చే ఆలోచనలు, మీ చుట్టూరా ఉన్న పరిసరాల వల్ల, మీరు కళ్ళతో చూస్తున్న వాతావరణం వల్ల, మీరు తినే ఆహారం వల్ల సహజ స్వభావంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు తినే ఆహారం ఎలా ఉంది, మీరు చూస్తున్నవన్నీ ఎలా ఉంటున్నాయి, మీ చుట్టూరా ఉన్న ప్రభావం ఎలా ఉంది, ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంటుందో అన్నీ తెలుసు కదా. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న యూత్ అందరి మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది స్వయంగా మనం చేసుకున్నదే. క్రమశిక్షణ లేదు. ఇంతకుముందు దూరదర్శన్ అని ఒక్క ఛానలే ఉండేది. శుక్రవారం చిత్రలహరి, శనివారం ఒక్క సినిమా తెలుగు, ఆదివారం ఒక హిందీ సినిమా మాత్రమే ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వారం రోజులు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు విచ్చలవిడిగా ఫోన్ ఒకటే అందుబాటులోకి వచ్చింది. అంటే 2 పూట్ల తినేవాళ్ళు భారతీయ సాంప్రదాయంలో. ఉదయం 10 గంటలకి, సాయంత్రం 4 గంటలకి. ఆ 2 పూట్లు కాస్త 3 పూటలు అయ్యింది. మధ్యలో ఇంకా జ్యూసులు, ఫలాహారం, స్నాక్స్ అని ఇంకో కొన్ని 3 యాడ్ అయ్యాయి. ఆ 3 పూటలు కాస్త ఇప్పుడు 6 పూటలు అయ్యాయి. అలాగా మొదట తిన్నది అరగకుండా రెండోసారి తిని, రెండోసారి తిన్నది అరగకుండా మూడోసారి తిని, భోజనానికి మధ్య వ్యవధి లేకుండా చేసుకొని, లివర్కి అసలు ఎటువంటి రెస్ట్ ఇవ్వకుండా, పేగులు నిండా అశుభ్రంగా ఉన్న ఆహార పదార్థాలంతా నిలవ ఉండి, శారీరకంగా లోపల ఎటువంటి శుద్ధి జరగకుండా, ఏది పడితే అది ఆహారం కడుపులో వేసి, అదంతా మనసు మీద పనిచేసి, చుట్టూరా ఉన్నవన్నీ ఇష్టం వచ్చినట్లుగా చూస్తూ, ఎన్ని కావాలంటే అన్నీ చూస్తున్నాం మనం ఇప్పుడు. అంతా మనం చేసుకున్నదే కదా. ఆ డిసిప్లిన్ అంతా పోయింది కదా. ఒక్కసారిగా కలియుగంలాగా ఎంత మార్పు వచ్చేసరికి అవన్నీ ఇప్పుడు మనిషి మీద ప్రభావం చూపిస్తున్నాయి. మొదటిలో ఆవు పాలు మాత్రమే మనం తాగినంతకాలం మనిషి, ఆవు సాధు జంతువు కాబట్టి సాత్వికంగా ఉండేదంట. ఒక ముసలామె ఎప్పుడో ఇంటర్వ్యూ ఇస్తే నేను చూశాను, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు. తర్వాత ఆవులన్నీ పోయి గేదెలు వచ్చాయి. ఆ గేదెలు కూడా వేరే జీవులతోటి కల్పించి వాటికి పుట్టే సంతానము అంతా కూడా అవి ఇస్తున్న పాలు రకరకాలుగా పాలులో కలుషితమైన తర్వాత అవి తాగుతున్న మనిషి యొక్క మైండ్లో కూడా కలుషితం వస్తుంది అని ఎప్పుడో ఒక పెద్ద చెప్పటం నేను విన్నాను చిన్నప్పుడే. అంటే ఒక 20 సంవత్సరాలుగా మన మొత్తం ప్లానింగ్ అంతా మారిపోయింది. మనం తీసుకునే ఆహారము, మన చుట్టూరా ఉన్న పరిసరాలు అన్నీ కూడా చాలా మార్పు వచ్చాయి. వస్త్రాల దగ్గర నుంచి అన్నీ, స్త్రీ పురుషులు అందరూ కూడా మితిమీరిన స్వేచ్ఛ, అన్నీ ఏ టాపిక్ టచ్ చేసి కొంచెం వివరించి చెప్పినా అది ఎటువంటి గొడవలకు దారితీస్తుందో కూడా తెలియదు. ఇది సత్యమో అని చెప్పే ధైర్యం కూడా ఇప్పుడు ఏ మనిషికి లేదు. అందుకే అందరికీ సత్యం తెలిసినా అలాగ మౌనంగా ఉండవలసి వస్తుంది. 2001లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఇంట్లో అన్నతమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా నువ్వు బట్టలు ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్తే అసలు దాని వెనుకాతలు ఏముంది అని మేమేమీ ఆలోచించే వాళ్ళం కాదు. అసలు ఎలా చెప్తే అలా వినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అలా చెప్పే ధైర్యం తల్లిదండ్రులకే లేదు, ఎవ్వరికీ లేదు అసలు. ఎందుకంటే వినరు అని ఇంకా ఒక నిర్ధారణకు వచ్చేసారు. తల్లిదండ్రులే ఇష్టపడి కొంటున్నారు. ఈ టాపిక్లోకి డీప్గా వెళ్తే 2-3 గంటలైనా సరే ఈ వీడియో ఇంకా మాట్లాడుతూనే ఉండవలసి వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఎవ్వరూ కూడా ఎటువంటి మార్పు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. నిన్న మాకు ఇక్కడ వినాయక నవరాత్రులని పిలిచారు. వెళ్ళి కూర్చున్నాను నేను అక్కడ పోజు దగ్గర. అసలు 6 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 60 సంవత్సరాల ఆంటీల వరకు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఏంటి, వినాయకుడిది, భగవంతుడిది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. మనం చేస్తున్నది ఏంటి,
అమ్మాయిలు వేసే డాన్సులకి, అబ్బాయిలు వేసే డాన్సులకి తల్లిదండ్రులే స్వయంగా క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. అంతా సినిమా తరహాలోని వస్త్రధారణ ఉంటుంది. మొత్తం సంస్కృతి, భోజనం ఏ టైంకి తినాలి ఆ టైంకి తినటం లేదు. అంతా ఎంతగా మార్పు జరిగిపోయింది కదండి 20 సంవత్సరాల నుంచి. ఇంకందుకని ఏ మనిషిని ఆ మనిషే బాగు చేసుకోవాలి. సమాజాన్ని మొత్తం మనం బాగు చేయలేము. రోడ్డు మీద అంతా ముళ్ళు రాళ్ళు ఉన్నాయనుకోండి, రోడ్డు మొత్తం నువ్వు ఎక్కడ శుభ్రం చేయగలవు? అవి గుచ్చుకోకుండా కాళ్ళకు మాత్రం చెప్పులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రపంచం మొత్తం మార్చాలని వెళ్తే అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని మనల్ని చితక్కొడతారనమాట. అందుకని నోరు మూసుకొని వెళ్ళి అదంతా చూసేసి కామ్గా ఇంటికి వచ్చేసాను నేను. ఎవరైనా స్పీచ్ ఇస్తారా, ఏమైనా మాట్లాడతారా మంచి విషయాలు అన్నారు. కానీ నాకు అసలు కొంచెం కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అమ్మాయిలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఇది ఆచారం కాదు అని ఏమైనా చెప్పాను అనుకోండి, అక్కడున్న ఆడవాళ్ళే నన్ను చితకబాతేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా తల్లిదండ్రులే పిల్లల్ని అలా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఇంక అలా అంతా మారిపోయింది. ఇంక అసలు ఈ టాపిక్ కూడా ఒక దాంట్లో నుంచి ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అసలు ఒక అనర్థం జరుగుతుంది అని అంటే దానికి బీజం ఎక్కడో ఉంది. అక్కడి వరకు మనం వెళ్ళి మాట్లాడితే ఇంకా ఎక్కడికో వెళ్తామన్నమాట. విషయం అసలు తెగనే తెగదు. అందుకే ఇదంతా జరిగే పని కాదు. కానీ ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకు వాళ్ళే, ఇప్పుడు చెప్పాను కదా, రోడ్డు మొత్తం శుభ్రం చేయలేం కాబట్టి మన కాళ్ళకు మనమే చెప్పులు తొడుక్కోవాలి. అంటే ఏంటంటే అసలు ఇన్ని వేల కోట్ల జనాభాలో నేను ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వింటారు అనుకున్నాను నేను. కానీ 20 సంవత్సరాల నుండే మొదలుపెట్టి అబ్బాయిలందరూ కూడా వింటున్నారు. పూర్తి శ్రద్ధతో వింటున్నారు. వాళ్ళలో ఉన్న గుణాల గురించి బాధపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి అని మెయిల్ పెట్టారు. అది చాలా గొప్ప విషయం అనమాట. నేను అందుకు చాలా సంతోషపడ్డాను. కానీ వాళ్ళు చాలా షై ఫీల్ అవుతూ మా మెసేజ్ మీరు చదువుతారా లేదా, దయచేసి మమ్మల్ని రిజెక్ట్ చేయకుండా మాకు ఒక పరిష్కారం చెప్పండి అని అడిగారు. నిజంగా ఒక తల్లిగా భావించి, నిజంగా మిమ్మల్ని బిడ్డల కింద భావించి నేను చెప్తున్నాను నాన్న, అసలు ఈ వయసులో మీరు ఇలాంటివన్నీ వినటం గొప్ప విషయం. మీలో ఉన్న లోపాలను గుర్తించుకొని మార్చుకోవాలనుకోవటం ఇంకా గొప్ప విషయం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మేమందరం కూడా ఆశీర్వదిస్తాం. ఎందుకంటే ఒక మనిషి తనలో జరుగుతున్న ప్రతి ఆలోచనని గమనిస్తూ ఆధ్యాత్మికంగా భగవంతుడి వైపు అడుగు వేయాలని ఇన్ని వేల కోట్ల జనాభాలో చాలా తక్కువ మంది ప్రయత్నిస్తాడు. స్వయంగా గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు కదా, 1,000,000 మంది ప్రయత్నిస్తే ఒక్కరే చివరికి నన్ను చేరుకుంటారు అని. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క జన్మ పడుతుంది కొంతమందికి. కాబట్టి మీరందరూ తీవ్రంగా బాధపడిపోవద్దు. నాలో ఇవి కలుగుతున్నాయి అవి కలుగుతున్నాయి అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మంచి మంచి అలవాట్లు చేసుకోండి. మీకున్న దాంట్లో కనీసం ఒక 2% దానం చేయటము, అనాథ శరణాలయాలకు వెళ్ళి సేవ చేయటం, ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ మొక్కలు నాటడానికి ప్రయత్నించండి. అలాగా మీకున్న లైఫ్ని బిజీగా చేసుకోండి. మంచి మంచి అలవాట్లతో ఆలోచించటానికి మనసుకు అవకాశం ఇవ్వకుండా బిజీ చేసుకోండి. ఇంకొక వైపు నామజపం చేస్తూ మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. దైవ ప్రార్థనకి చాలా శక్తి ఉంటుంది. మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నారు కదా, ఎప్పుడు చెప్పేదే నేను చెప్తున్నాను. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పి, మహాత్ములందరికీ కృతజ్ఞతలు చెప్పి ఒక్కసారి గట్టిగా ప్రయత్నించండి. గట్టిగా ప్రార్థన చేయండి. ఏమనంటే మీ లోపల ఏవేవి కరిగిపోవాలనుకుంటున్నారో, ఏవి ఉండాలనుకుంటున్నారో అది భగవంతుడికి చెప్పండి. అది ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే నేను 2010లో అలాగే మొదలుపెట్టాను. నాలో ఏమేం మార్పు వచ్చిందో నన్ను నేను గమనించుకుంటున్నాను. అది ఖచ్చితంగా ఫలిస్తుంది మీకు.
చెప్తున్నాను కదా, చెడు ఆలోచన మనసులో వచ్చినప్పుడు ఆలోచనగానే ఉన్నప్పుడు ప్రమాదం లేదు, ఆచరణలో ఉన్నప్పుడే ప్రమాదం. ప్రకృతి సిద్ధంగా అన్ని ఆలోచనలు కలగడం అతి సహజమైన విషయం. సృష్టి ముందుకు కొనసాగటానికి, భార్యాభర్తలుగా సృష్టి ముందుకు వెళ్ళటానికి వివాహం అనేది పరిచయం చేయబడింది. అలాగా ప్రహ్లాదుడి దగ్గర నుంచి ఎంతోమంది భక్తులు ఆ మార్గంలో వెళ్ళి తరించిన వాళ్ళు ఉన్నారు. సన్యాస మార్గాన్ని తీసుకొని కూడా తరించిన వాళ్ళు ఉన్నారు. సృష్టి ఆగిపోకుండా ఉండటం కోసమే ప్రకృతి ఒక మనిషిలోని కోరికల్ని కలుగచేస్తూ ఉంటుంది. అది ఏమీ తప్పు విషయం కాదు. నేను పదే పదే చెప్తున్నాను, మీ వల్ల ఇంకొక మనిషికి హాని కలగకుండా ఉన్నంత వరకు అది తప్పు కాదు. ఆపకుండా నామం చెయ్యండి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. భోజనం ఎలాగైతే మిస్ అవ్వట్లేదో, భోజనంతోనే మీకు ఇష్టమైన ఉద్యోగంతో లింక్ పెట్టుకోండి. చూడండి, ఉద్యోగం లేకపోతే ఎలాగని చిన్నప్పటి నుండి ఒక 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉద్యోగం కోసం ఎలా కష్టపడుతున్నారు, అలాగే నియమబద్ధంగా సాధన ఆపకుండా చేయండి. కంపల్సరీ ఒక్క సంవత్సరంలో 365 రోజులు మీరు ఆపకుండా సాధన చేసినప్పుడు, ఆపకుండా నామజపం చేసినప్పుడు గుణాలు ఎందుకు కరగవమ్మా? కరుగుతాయి కదా. నెమ్మదిగా మార్పు వస్తుంది. తొందరపడకండి. ఫలితం మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోకండి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మీకు అందరికీ తెలుసు కదా, ఆయన చిన్న వయసు అప్పుడే వెళ్ళిపోయాడు, సన్యాసం తీసుకున్నాడని, గురువు దగ్గరికి వెళ్ళాడని అంటారు. అతను ఒక గుహ ముందుకెళ్ళి ఒక గురువుని పిలిచి అక్కడ ఒక గానం చేసినప్పుడు ఆ గుహలో నుండి ఒక గురువు బయటకు వచ్చి ఆదిశంకరాచార్యులతో, 8 సంవత్సరాల బాలుడుగా ఉన్న ఆదిశంకరాచార్యులతో ఏం చెప్తాడో తెలుసా? అతను 100 సంవత్సరాలుగా ఆ గుహలోని తపస్సులో ఉండి ఆదిశంకరాచార్యుల గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. అంటే ఆదిశంకరాచార్యులు 8 సంవత్సరాల బాలుడుగా ఉండి సాధన మొదలుపెట్టాడన్నదే మనకి తెలుసు. కానీ గత జన్మలో ఎన్ని జన్మల్లో అతను సాధన చేశాడు, అతను గుణాలన్నీ పోగొట్టుకోవటానికి, అతనిలో ఉన్నదంతా కడుక్కోవటానికి ఎన్ని జన్మలు తపస్సు చేశాడన్నది ఎవరికీ తెలియదు కదా. ఆ ముందు జన్మలో కూడా 85 సంవత్సరాలు తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టినట్లు, ఆ తర్వాత జన్మలో 8 సంవత్సరాల బాలుడి కింద వెళ్ళినట్లు కొన్ని చోట్ల చెప్పటం జరిగింది. అంటే ప్రతి ఒక్క మహాత్ముడు జీవిత చరిత్రలో కేవలం ఆ జన్మలో జరిగిన విషయాలే చాలామందికి తెలుసు. వాళ్ళు గత జన్మలలో ఎన్ని జన్మలు సాధన చేశారు, ఒక్కొక్క గుణాన్ని కడుక్కోవడానికి ఎన్ని జన్మలు ఎత్తారనేది తెలియదు కదా అందరికీ. అందుకని ఇప్పుడే సాధన మొదలుపెట్టిన మనము అంత చివరి వరకు ఊహించుకోకూడదు. అక్షరాభ్యాసం చేసిన రోజే డిగ్రీ పీజీ మనకి రాదు కదా. అందుకే అసలు ఫలితం గురించి ఆలోచించొద్దు, మంచి చెడు గురించి ఆలోచించొద్దు, రాగము ద్వేషము గురించి ఆలోచించొద్దు. ఇవన్నీ కూడా 2 కింద చూపిస్తాయి అన్నమాట. ఈ రెండిట్లకి అతీతంగా ఉన్నది నువ్వు. అది ఎప్పుడూ నిశ్చలమైన సరస్సులాగే ఉంటుంది. అప్పుడప్పుడు రాళ్ళ కింద పడుతున్న ఈ ఆలోచనలని మాత్రమే నువ్వు చూసి కలత చెందవద్దు. ఆ నిశ్చల సరస్సునే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయు. దానిని గుర్తుపెట్టుకోకు, దీనిని గుర్తుపెట్టుకోకు. ఏది చేయకుండా ఊరకే ఉండు అంటారు కదా రమణులు. ఆ ఊరకే ఉండటము అంటే నీలో మంచి ఆలోచన వద్దు, చెడు ఆలోచన వద్దు. నువ్వు మంచి అని జడ్జిమెంట్ ఇచ్చుకోవద్దు, చెడు అని కూడా జడ్జిమెంట్ ఇచ్చుకోవద్దు. నువ్వు చేయవలసింది ఏమిటి? ఉద్యోగం చేసుకుంటున్నావు, బాధ్యతగా నీకంటూ కొన్ని ఉంటున్నాయి కదా, వాటికి తోడు ఇంకొంచెం బిజీ చేసుకోమంటున్నాను నీ లైఫ్ని. ఈ కలియుగంలో విచ్చలవిడిగా కనబడుతున్న అన్నింటినీ చూపించేది ముఖ్యంగా ఫోను. ఈ ఫోన్కి బానిస అవ్వలేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి పండక్కి ప్రతి దానికి ఎన్ని పద్ధతులు పాటిస్తున్నాం కదా. అలాగే మనుషులందరూ కూడా ఒక ఫోన్ డే అని పెట్టుకుంటే బాగుంటుంది. వారంలో 7 రోజుల్లో ఒక్కరోజు ఫోన్కి సెలవు అనమాట. అంటే ఫోన్లో మనం ఏమీ వినకూడదు, చూడకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కంగారు పడతారనుకుంటే ఆ ఫోన్ కాల్ ఒకటే అటెంప్ట్ చేయండి. అలా వారానికి 1 రోజు పెట్టుకోండి.
నెల రోజుల తర్వాత వారానికి 2 రోజులు పెట్టుకోండి. అంటే మీ జీవన విధానంలో మీ ఆఫీస్ పనులు, కుటుంబానికి సంబంధించిన అతి ముఖ్యమైన పనులకు మాత్రమే ఫోనును ఉపయోగిస్తూ, నిజంగా గ్రహం బెల్ ఏట్ల కోసం ఈ ఫోనును కనిపెట్టాడో ఆ పనులకు మాత్రమే ఉపయోగిస్తూ, కొన్ని వేరే కార్యక్రమాలు చేస్తుంటారు కదా, వాటన్నింటికి సెలవివ్వండి. ముఖ్యంగా టీనేజర్స్ అందరూ అలా వారానికి ఒక్క రోజు పెట్టుకోండి. ఫస్ట్ నెల రోజులు, నెలలో 4 రోజులు అలా చేయండి. నెక్స్ట్ సెకండ్ మంత్లో 1.5 డే, నెక్స్ట్ థర్డ్ మంత్కి 2 డేస్. అలా మెల్లిమెల్లిగా ఫోన్ అడిక్షన్ నుంచే తప్పుకోండి. అలా ఏదైనా సరే ఒకటి మనకి అనర్థాన్ని కలిగిస్తుంది అని గుర్తించి అది మార్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అని ఒక ప్లానింగ్ చేసుకొని నెమ్మదిగా అది తగ్గించుకోండి. దాని ప్లేస్లో మొక్కలు నాటడము, ప్రకృతిలో ఉండటము, ఇందాక నేను కొన్ని చెప్పాను కదా, అలా ప్రయత్నం చేయండి. అలా మెల్లిమెల్లిగా వీటి శాతం తగ్గిస్తూ వాటి శాతం పెంచుతూ మనసుకి ఆలోచన చేసే అంత సమయాన్ని దానికి ఇవ్వకుండా ఉండండి. అలా ఉంటూ ఒకవైపు మీరు చేసుకోవడానికి ఉద్యోగమో చదువో ఏదో ఒకటి ఉంటుంది కదా యుక్త వయసులో ఉన్న పిల్లలందరికీ. అలా ఉండండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఇప్పుడున్న భారతదేశ జనాభా అందరిలో మీరు చాలా బెటర్. ఎందుకంటే కనీసం ఇలా అయినా సరే ఆలోచించగలుగుతున్నారు కదా, మంచివన్నీ తెలుసుకుంటున్నారు కదా, అలా కంపేర్ చేసుకోండి అంతే. అంతేకాని ఏది రెండుగా లేదు. మంచి చెడు అని 2 విభజన లేదు. ఈ రెండిటికి అతీతమైన ఆత్మోన్నత స్థితిలో నువ్వు ఉంటావు. అదే నువ్వెప్పుడూ కూడా. దానిని అంగీకరించలేక కొన్ని ఆలోచనలనే ముసుగులో నువ్వు ఉండటం వల్ల అసలైన దేవుడు నీలోనే ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోతున్నావు. కేవలం ఈ అజ్ఞానాన్ని తుడిచేసినప్పుడు నువ్వే భగవంతుడివని అనుభవపూర్వకంగా ఒప్పుకునే రోజు వస్తుంది. అర్థమైంది కదా నాన్న? అందుకే ఎవ్వరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండమ్మా. చక్కగా సాధన చేసుకుంటూ మంచి అలవాట్లని అలవాటు చేసుకోండి. ఇంకొన్ని విషయాలు ఏమైనా నాకు గుర్తుకు వస్తే ఇంకొక వీడియోలో చెప్తాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.